హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఎవరు ఆల్ ఇండియా లెవెల్ ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ తీసుకోండి. ముందుగా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ విషయానికి వస్తే మనకు చూడవచ్చు. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎండింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 21/10/2025 నాడైతే ముగుస్తుంది. అంటే వచ్చే నెల 21 వరకు అయితే ఛాయిస్ అయితే ఉంది. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఈ మధ్య డేట్ లోపు అప్లికేషన్ చేసుకోండి. అలాగే పేమెంట్ విషయానికి వస్తే ఒకరోజు ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ కట్టని వాళ్ళు ఒకరోజు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అలాగే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేసి ఉంటే అప్లికేషన్ని మళ్ళీ రీకరెక్షన్ చేసుకోవచ్చు. ఆ డేట్ ఎప్పుడంటే 29/10/2025 నుంచి 31/10/2025 మధ్యలో అయితే మీరు చేసిన అప్లికేషన్లో ఏమైనా తప్పు ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. చాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ముందుగా ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 2025 మధ్యలో అయితే ముగియడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. ఇంకా వేకెన్సీ విషయానికి వస్తే చూడొచ్చు. కానిస్టేబుల్ మేల్కి వచ్చేసి యూఆర్ వాళ్ళకు 1914 అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 456 అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ వాళ్ళకు 967 అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్సీ/ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 729. అలాగే ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 342 అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 4408 అయితే భర్తీ చేస్తున్నారు కానిస్టేబుల్ మేల్కి సంబంధించినటువంటివి. అలాగే కానిస్టేబుల్ మేలు ఎక్స్ సర్వీస్మెన్ రిజర్వేషన్ కోటాకు వచ్చేసి యూఆర్ వాళ్ళకు 107 అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 26, ఓబీసీ వాళ్ళకు 54, అలాగే ఎస్టీ వాళ్ళకు 36, ఎస్సీ వాళ్ళకు 62 అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 285 అయితే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు కేటాయించడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్లో కమాండో పోస్టులకు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకు వచ్చేసి యూఆర్ వాళ్ళకు 106 అయితే కేటాయించడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 25, ఓబీసీ వాళ్ళకు 56, ఎస్సీ వాళ్ళకు 138, తర్వాత ఎస్టీ వాళ్ళకు 51, ఇంకా టోటల్ వచ్చేసి 376 అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కానిస్టేబుల్ ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి యువర్ కేటగిరీలో 1047 అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కేటగిరీలోకి వచ్చేసి 249 అయితే భర్తీ చేస్తున్నారు. తర్వాత ఓబీసీకి వచ్చేసి 531, ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 457, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 212 అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా టోటల్గా వచ్చేసి 2496 అయితే ఫీమేల్ వాళ్ళకు భర్తీ చేస్తున్నారు. మొత్తం వచ్చేసి 7565 అయితే భర్తీ చేస్తున్నారు. తర్వాత ఈ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 25 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఎవరైతే కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు. ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఇంకా స్పోర్ట్స్ లెవెల్ 5 ఇయర్స్ అయితే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చూడొచ్చు. 10+2 అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్ ఏ గ్రూప్ అయినా సరే. మళ్ళీ కామెంట్ సెక్షన్లో సిఈసి, ఎంఈసి అని అడగండి. ఇంటర్లో ఏ గ్రూప్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చు ఈ పోస్టులకు. అలాగే ఎన్సీసీ వాళ్ళకు ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకు ఎగ్జామినేషన్ మార్కుల్లో 5% అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 100 మార్క్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగిందనుకో, అందులో మీకు 5 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు ఎన్సీసీ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకు. అలాగే బి కలిగి ఉన్న వాళ్ళకు 3%, ఇంకా ఏ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకు 2% అయితే మనకైతే బోనస్ మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆన్లైన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపీస్ అయితే ప్రతి ఒక్కరు పే చేయాల్సి ఉంటుంది.
అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌లకు, ఉమెన్స్‌కి ఎలాంటి ఫీజ్ అయితే లేదు. ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూడొచ్చు. ఫైనల్‌గా వచ్చేసి సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే చూడొచ్చు. ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే మీ హైట్, వెయిట్ టెస్ట్ అయితే చూడడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్‌లో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 4 స్టేట్‌లలో మీకంటే ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్వెషన్ పేపర్ విషయానికొస్తే చూడొచ్చు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనే 4 పార్ట్‌ల ద్వారా అయితే క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి 50 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది 50 మార్క్స్‌కి. ఇంకా తర్వాత నెక్స్ట్ పార్ట్ బిలో రీజనింగ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ 25 క్వెషన్స్ అడగడం జరుగుతుంది. 25 మార్క్స్‌కి సంబంధించి అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ పార్ట్ సిలో 15 క్వెషన్స్ 15 మార్క్స్ అయితే కనడం జరుగుతుంది. తర్వాత కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎన్స్, ఎక్స్టర్నల్ ఈ సంబంధించినటువంటి క్వెషన్స్ 10 అయితే అడగడం జరుగుతుంది. మాక్సిమమ్ మార్క్స్ వచ్చేసి 10 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టోటల్‌గా 90 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. 100 క్వెషన్స్, 100 మార్క్స్ అయితే క్వెషన్ పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ క్వెషన్ పేపర్‌కి మనకు నెగెటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు 0.25 అయితే నెగెటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి జాగ్రత్త చూసి క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ విషయానికొస్తే చూడొచ్చు. ముందుగా మనకు మేల్ క్యాండిడేట్‌లకొచ్చేసి అప్ టు 30 ఇయర్స్ ఏజ్ పైన ఉన్న వాళ్ళకు 6 మినిట్స్‌లో పరిగెత్తాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్స్ అయితే 3 చాన్స్‌లో దుంకాల్సి ఉంటుంది. ఇంకా హై జంప్ వచ్చేసి 3.9 ఫీట్స్ అయితే 3 చాన్స్‌లో దుంకాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అబోవ్ 30 ఇయర్స్ టు 40 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వాళ్ళకి 600 మీటర్స్ వచ్చేసి 7 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లాంగ్ జంప్ 13 ఫీట్స్ అయితే దుంకాల్సి ఉంటుంది. హై జంప్ 3.6 అయితే దుంకాల్సి ఉంటుంది. నెక్స్ట్ 30 ఇయర్స్ పైన ఏజ్ కలిగి ఎవరైతే 40 ఇయర్స్ ఏజ్ పైన ఎవరైతే కలిగి ఉంటారో వారికొచ్చేసి 1600 మీటర్స్ వచ్చేసి 8 మినిట్స్‌లో పరిగెత్తాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 12 ఫీట్స్ అయితే దుంకాల్సి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3.3 అయితే దుంకాల్సి ఉంటుంది. ఇంకా హైట్ విషయానికొస్తే 170 మీటర్స్ అయితే మేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇంకా 170 కన్నా తక్కువున్నోళ్ళు ఎవరైతే ఉంటారో వారైతే అస్సలు అప్లికేషన్ చేయకండి. ఎందుకంటే అప్లికేషన్ చేసిన తర్వాత మీరే లాస్ అవుతారు. కాబట్టి ఇంకా తర్వాత ఫీమేల్ వాళ్ళకొచ్చేసి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ వచ్చేసి 30 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వారికొచ్చేసి 8 మినిట్స్ పరిగెత్తాల్సి ఉంటుంది. 1600 మీటర్స్. లాంగ్ జంప్ వచ్చేసి 10 ఫీట్స్. హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ అయితే దుంకాల్సి ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకి హైట్ వచ్చేసి 157. ఇది ఫ్రెండ్స్ ఈ నోట్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్‌లుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.